నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వంలో మనం ఈ ద్రోణుడు ఉన్నాడు కదా, కురు పాండవులు పిల్లలుగా ఉన్నప్పుడు వాడు ఆడుకునేది ఒకటి, ఆ బావిలో పట్టడం, దాన్ని నేను బయటికి తీయటం, ఇదంతా చూసిన తర్వాత ఆ పిల్లలంతా ఇలా అంటున్నారు, బ్రాహ్మణ మీకు నమస్కరిస్తున్నాము, మరెవరిలోనూ ఇంత నేర్పు ఉండదు, తమరెవరు చెప్పండి, మేమేం చేయాలో ఆదేశించండి. కుమారకులు ఆ రీతికి అడిగిన తర్వాత ద్రోణుడు వారితో ఇలా అన్నాడు, నా రూపాన్ని గురించి గుణాలను గురించి భీష్మునికి వివరించండి, మహా తేజస్వి అయిన ఆయనే ఏం చేయాలో గ్రహించగలడు అన్నాడు. అలాగేనని వెళ్ళి ఆ కుమారులంతా ఎవరు కురు పాండవుల పిల్లలంతా కూడా వెళ్ళి భీష్మునితో ద్రోణుని యొక్క సత్యవచనాలను, ద్రోణుడు ఏదైతే చేసాడో అది, ద్రోణుడు ఏదైతే చెప్పాడో ఇవన్నీ కలగలిసి అద్భుతమైనటువంటి ఆ పనితనాన్ని గురించి చెప్పారు. కుమారులు చెప్పినది విని భీష్ముడు ఆయన ద్రోణాచార్యుడిని గ్రహించాడు. కుమారులకు తగిన గురువు ద్రోణుడే అని ఆలోచించి శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు తానే స్వయంగా వచ్చి చాలా నేర్పుగా ద్రోణుని రాకకు కారణాన్ని అడిగాడు. ద్రోణుడు జరిగినదంతా చెప్పాడు. అచ్యుత, ఒకప్పుడు నేను అస్త్ర విద్యను ధనుర్వేదాన్ని అభ్యసింపగోరి అగ్నివేశ మహర్షి దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మచారినై జటాధారినై గురు శుశ్రూష తత్పరుడినై అక్కడ చాలా సంవత్సరాలు గడిపాను. అదే సమయంలో మహాబలుడు పాంచల రాజు కుమారుడైనటువంటి యజ్ఞసేనుడు, దట్ మీన్స్ ద్రుపదుడు కూడా విలువిద్యకై ఆ గురువు దగ్గరే ఉండేవాడు. ఆ గురుకులంలో అతడు నాకు ఎంతో ఉపకారం చేసేవాడు, ప్రియమిత్రుడయ్యాడు. వానితో పాటు నేను అక్కడ చాలా కాలం గడిపాను. చిన్నతనం నుండి మేమిద్దరం సహాధ్యాయులు. అతడు అక్కడ నాకు మిత్రుడు, నాతో ప్రియంగా మాట్లాడేవాడు, నాకు ఇష్టమైన పనులు చేసేవాడు. ఒకసారి అతడు నాకు పరమానందాన్ని కలిగించే మాట ఒకటి అన్నాడు, ద్రోణ, మహాత్ముడైన నా తండ్రికి నేను ప్రియతమ కుమారుడును. ఒకసారి అంటే మా నాన్నకి ఎంతో ఇష్టమైన కొడుకుని. నా తండ్రి నాకు రాజ్యాభిషేకం చేసిన నాడు ఆ రాజ్యం నీ అనుభవంలోకి వస్తుంది. మిత్రమా, సత్య ప్రమాణంగా చెబుతున్నాను, నా భోగాలు, నా ధనం, నా సుఖాలు అన్నీ నీకు లోబడినవే. పేరుకు నేను రాజునైనా అవన్నీ కూడా నీకు సొంతమే అని చెప్పినాడు. ఆ మాట నేను అనుదినమో తలుచుకునేవాడిని. మా పితరుల ప్రేరణ వలన, పుత్రులు కావాలన్న కోరిక వలన నేను యశస్విని, హ్రస్వకేశి, మహాబుద్ధిమతి, వ్రతపాలన తత్పర అయినటువంటి కృపుని పెండ్లాడాను. ఆమె అగ్నిహోత్రమందు యాగాలయందు సంయమనమందు నిత్యము ఆసక్తి గలది. ఆ కృపి సూర్యుని వంటి తేజస్సుతో భయంకరంగా పరాక్రమించగలిగిన కుమారుణ్ణి కనది. వాడి పేరు అశ్వత్థామ. నా పుట్టుకతో మా తండ్రి భరద్వాజుడు ఆనందించినట్లు అశ్వత్థామ పుట్టుకతో నేను సంతసించాను. ఒకసారి ధనవంతుల పిల్లలు ఆవు పాలను త్రాగుతుంటే అది చూసి అశ్వత్థామ ఆవు పాల కోసం ఏడవసాగాడు. నాకు దిక్కు తోచలేదు. స్వధర్మను నిర్వహిస్తున్న స్నేహితుడు ఎవడు అంటే నేను అభ్యర్థించిన కారణంగా ఉన్న కొంచెం పాలనో లేదో గోవునో నాకు ఇచ్చి అన్నట్టు తన కర్మలకు విఘాతం కలిగించుకోకూడదు కదా అని భావించి నేను గోసంపద బాగా కల వారి కోసం, అంటే గోవులు ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారి కోసం, వారి నుండి పవిత్రంగా ధర్మబద్ధంగా గోదానాన్ని స్వీకరించాలని ఆ దేశంలో చాలాసార్లు తిరిగాను. ఆ చివరి నుండి ఈ చివరికి తిరిగి కూడా నేను గోవును పొందలేకపోయాను. నేను తిరిగి వచ్చి అశ్వత్థామను పిండి నీళ్లతో ఏడిపిస్తున్న బాలకులను చూశాను. వారు పిండి నీటిని ఇచ్చి పాలు అని చెప్పి అశ్వత్థామను ఆడిస్తున్నారు. చిన్నతనం వలన అది తెలియని అశ్వత్థామ పిండి నీళ్ళనే త్రాగి నేను కూడా పాలు త్రాగానని మోహంతో ఆనందంతో ఎగరసాగాడు. చుట్టుముట్టిన బాలకుల మధ్య అలా ఎగురుతూ నవ్వుల పాలవుతున్న అశ్వత్థామను చూసి నా మనసు కలతపడింది. డబ్బు సంపాదించిన నా దరిద్ర జీవితంపై రోత కలిగింది. ఈయన కొడుకే పాలకు ఆశపడి పిండి నీళ్లు త్రాగి నేను కూడా పాలు త్రాగానని ఆనందంతో గంతులు వేసింది అని లోకులు అనుకునే మాటలు విని నా బుద్ధి చలించింది. ఓకే, ఈయన కొడుకేరా పిండి నీళ్ళు తాగి ఆవు పాలు అనుకున్నాడు అని చెప్పేసి నన్ను ఎగతాళి చేస్తుంటే అది విని నా బుద్ధి చలించింది. నన్ను నేను నిందించుకుని ఇలా ఆలోచించాను. గతంలోనే నేను దరిద్రుడిని బ్రాహ్మణులు నన్ను విడిచిపెట్టారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు. కానీ ధనప్రాప్తికై పాపిష్టమైనటువంటి పరోప సేవను నేను అంగీకరించలేకపోతున్నాను. ఆ విధంగా ఆలోచించి నేను నా భార్యను కుమారుణ్ణి తీసుకొని గతంలో స్నేహానురాగాలను దృష్టిలో ఉంచుకుని ద్రౌపదుని దగ్గరకు వెళ్ళాను. సో వేరే వాళ్ళ దగ్గర డబ్బు కోసం వాళ్ళు చెప్పింది చేయాలంటే ఆ మనసు అంగీకరించాలి. బట్ ద్రౌపదుడు నాకు చెప్పిన మొత్తం గుర్తున్నాయి కదా, అందుకని నా భార్యని నా బిడ్డని తీసుకుని ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాను. ద్రౌపదునికి పట్టాభిషేకం జరిగిందని విని నేను నా పని నెరవేరుతుందని తలచి ఆనందంతో రాజసింహాసనపైనటువంటి ప్రియమిత్రుని దగ్గరకు వెళ్ళాను.
ద్రుపదునితో ఉన్న స్నేహాన్ని నాడు తాను చెప్పినటువంటి మాటను మాటి మాటికి తలుచుకుంటూ ఒకనాటి మిత్రుడిన ద్రుపదుని దగ్గరకు పోయి, నరోత్తమా, నేను నీ మిత్రుడును, గుర్తున్నదా అంటూ ఒక మిత్రుడిని సమీపించినట్లు నేను ద్రుపదుని దగ్గరకు వెళ్ళాను. ఆ ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయకుండా పరిహసిస్తూ, బ్రాహ్మణ, నీ బుద్ధి చాలా అసంగతంగాను అసమంజసంగాను కనిపిస్తోంది. బ్రాహ్మణ, మాటి మాటికి నేను నీ మిత్రుడిని నాతో అంటున్నావు, నీ మిత్రుడినని నాతో అంటున్నావు. కాలం గడిచే కొద్దీ స్నేహాలు కూడా నశించిపోతాయి. గతంలో మనం సమాన స్థాయిలో ఉన్నాం కాబట్టి నేను నీతో స్నేహం చేశాను. కానీ శ్రోత్రియునకు అశ్రోత్రియుడు, రధికునకు రథం లేనివాడుకు మిత్రుడు కాలేరు. అంటే శ్రోత్రియునకు అశ్రోత్రియుడు, రధికునకు రథం లేనివాడు మిత్రుడు కాలేరు. సమానత్వంతో స్నేహం ఏర్పడుతోంది, అసమానత్వం అది కుదరదు. లోకంలో ఎప్పుడూ ఎవరికి శాశ్వత మైత్రి ఉండదు. అంటే లోకంలో ఎప్పుడు ఫ్రెండ్స్ అన్న వాళ్ళు శాశ్వతం కాదు, వస్తారు వెళ్తారంటే చెప్తున్నాడు. బట్ తప్పు. కాలమైన మిత్రుల్ని విడదీస్తుంది, క్రోధమైన మైత్రి నశింపజేస్తుంది. ఈ విధంగా నశ్వరమైనటువంటి స్నేహం మీద నమ్మకం వద్దని చెప్పి చెప్పుకొచ్చాడు. నా గతంలో నీతో నాకున్న మైత్రి స్వప్రయోజనానికి సంబంధించినది. బలవంతుడికి బలహీనుడు, పండితునికి పామరుడు, సూర్యునకు పిరికివాడు మిత్రులు కాలేరు. ఎప్పటిదో మన స్నేహం, ఇప్పుడు అది నిరుపయోగం. నేను నా రాజ్య విషయంలో నీకేదో మాట ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తు కూడా లేదు. బ్రాహ్మణ, నీకిష్టమైతే ఒక రాత్రి మాత్రం నీకు మంచి భోజనాన్ని అందించగలను. అతడు ఆ మాట అనగానే నేను నా భార్యతో సహా బయలుదేరి వచ్చేశా. మరల వచ్చే సమయం నేను ఒక ప్రతిజ్ఞ చేశా, దానిని త్వరలో నెరవేర్చుకుంటాను. ద్రుపదుడు ఆ విధంగా తిరస్కరించగానే నేను క్షోభించాను. భీష్మ, సద్గుణాలు గల శిష్యుల ద్వారా నా అభిష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. అందువలన నీ మనోరథాన్ని తీర్చాలని పాంచాల దేశం నుండి కురుదేశంలో రమణీయమైనటువంటి ఈ హస్తినాపురానికి వచ్చాను. మీకోసం నేనేమి చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు ద్రోణుడు అలా చెప్పగానే భీష్ముడు ఆయనతో ఈ విధంగా పలికాడు. తమ ధనస్సు నుండి అల్లే త్రాటిని దించండి. కౌరవ పాండవులకు చక్కగా అస్త్ర విద్యను నేర్పండి. కౌరవుల ఆశ్రయంలో వారి సత్కారాలు పొందుతూ పరమానందంగా అభిష్ట భోగాలను అనుభవించండి. కౌరవుల సంపద, దేశము, ఈ రాజధాని వీటన్నింటికీ నీవే అధిపతివి. కౌరవులందరూ నీ అధీనంలోని వారే. బ్రహ్మర్షి, మీరు కోరుకున్నది ఏదైనా నెరవేరినట్లే అని భావించండి. మా భాగ్యం కొద్దీ మీరు దొరికారు. ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించారు. సో 130 అధ్యాయాలు అయిపోయింది. రేపు 131 డిస్కస్ చేద్దాం. ఇందులో చూడండి, ఎప్పుడైతే సరైనటువంటి విద్య తెలిసిన వాడు వచ్చాడో వాళ్ళకి ఏం కావాలి? బేసిక్ నీడ్స్, రెస్పెక్ట్ సరిపోతుంది అంతే. వాళ్ళకి మొత్తం రాజ్యపాలన వాళ్ళు అడగరు. జస్ట్ మన దగ్గర ఉండే ఒక తెలివి గలవాడు, వాడు కోరుకునేది కూడా ఏంటి? రెస్పెక్ట్ కోరుకుంటాడు, వాడికి కావాల్సిన అవసరాలు కోరుకుంటాడు, ఇంకేదైనా ఉంటే కొంచెం లగ్జరీ లైఫ్ కోరుకుంటాడు. అంతకుమించి కోరుకోడండి. అటువంటి వాడు మన పక్కన ఉండాలి ఎప్పుడు. ఇదిగో భీష్ముడు ఇప్పుడు చేసినది ద్రోణుడి విషయంలో. సో మీరు కూడా గుర్తుంచుకోండి, మహాభారతంలో ఎప్పుడు ఏది వచ్చినా రియల్ లైఫ్లో మనకు అది ప్రాక్టికల్గా ఒక్కసారి దాన్ని కనుక ఎలా చెప్పాలి కంపేర్ చేసినా, అది ప్రాక్టికల్గా ఎక్కడ మీకు కనిపిస్తుందో అబ్జర్వ్ చేసినా మీకు తెలియకుండానే ద బెస్ట్ వేలో మీరు లైఫ్ని లీడ్ చేస్తారు. సో రేపు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం.